సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ మహాధర్నాలో జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ ఎండి జావిద్ ఆలీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 15 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు మరియు ఏలూరు శ్రీనివాసరావు ఆదేశం మేరకు మేము సంగారెడ్డి జిల్లాలో మహాధర్నా నిర్వహిస్తున్నాం. దానికి దాదాపు 2000 మంది దాకా సంగారెడ్డిలో జమ అయినారు. ముఖ్యంగా 5 డిమాండ్ ఉన్నది. తెలంగాణ రెండో పిఆర్సీ, అదేవిధంగా 6 డిఏలు, మూడోది సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి. అదేవిధంగా నెలకు 2000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఎంప్లాయీస్కి జీపీఎఫ్ కానీ పెన్షనర్స్కి కానీ వాళ్ళందరికీ వాళ్ళ బకాయిలు వస్తలేవు కాబట్టి కనీసం నెలకు 2000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా న్యూ ఏహెచ్ఎస్ స్కీమ్ ఇప్పటిదాకా 3 ఇన్స్టాల్మెంట్ కట్ అయినాయి, కానీ దానికి ఇప్పటిదాకా ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 3 సంవత్సరాల నుంచి ఓపికగా మేము గవర్నమెంట్ని గౌరవించుకుంటూ వాళ్ళు చెప్పినట్టు పోతున్నాం. సో గవర్నమెంట్ కూడా మమ్మల్ని గౌరవించి మేము ముందుకు ఎక్కువ గవర్నమెంట్ కూడా డిస్టర్బ్ చేయకుండా మేము డిస్టర్బ్ పడక మాకు కావాల్సిన మీరు చెప్పినాయి కదా, మేనిఫెస్టోలో మీరు రాగానే 3 నెలల్లో ఇస్తామని చెప్పినారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాబట్టి మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి పోతున్నాం ముందుకు. మా రాష్ట్ర నాయకులు కూడా ఇప్పటిదాకా దాదాపు 30 నెలలు ఆగినారు. దానికి తోడు ఏమైందంటే వేరే ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారంటే మేమేదో కావాలని ఆగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఇక్కడ కావాలని కాదు. మేము ఏం చేసినా కూడా గవర్నమెంట్కి ప్లస్ మా ఎంప్లాయీస్కి రోడ్డు మీద పడకుండా అందరినీ కాపాడుకుంటూ ముందు పోవాలనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది మీరు ఒక ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకుంటే సాధించలేరు. ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని మా ఎంప్లాయీస్ ఒక 12,000 కోట్లు ఇచ్చేస్తే ఇమీడియట్గా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు కొత్త పిఆర్సీ ఆల్రెడీ అంటే మీరు మేనిఫెస్టోలో మీరు గవర్నమెంట్ రాకముందు మీరు చెప్పినాయే కదా, మీరు రాగానే అసలు ఎంప్లాయీస్ అందరూ మీకు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారు. సో మీరు కూడా మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిలుపుకుని ఈ యొక్క ఎంప్లాయీస్ ఏదైతే మీరు ఇచ్చినాయే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఒకటి సిపిఎస్ మీరు రద్దు చేస్తామని చెప్పినారు, మీరు వరంగల్ సభాముఖంగా మీరు చెప్పినారు సిపిఎస్ రాగానే రద్దు చేస్తామన్నారు, కానీ ఇప్పటిదాకా దానికి ఎలాంటి యాక్షన్ లేదు. అదేవిధంగా 3 డిఏలు పోయి 6 డిఏలు అయినాయి. అదేవిధంగా ఈ రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. కనీసం వాళ్ళ పిల్లల పెళ్లి కోసమో వాళ్ళ అప్పులు తీర్చుదామని జీపీఎఫ్ అమౌంట్ జమ చేసుకున్నారు, అది కూడా వస్తలేదు కదా. కాబట్టి మీరు తొందరగా మా యొక్క సమస్యలని తీరుస్తారని నమ్మకంతో, అదేవిధంగా మా మారం జగదీశ్వర్ గారు, మా స్టేట్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.